హాయ్ ఏపీ రాజధాని అమరావతిపై వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రాజధానికి 15,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీపైన కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైన వేళ అమరావతి కనెక్టివిటీపైన కీలక హామీ దక్కింది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి, రాయలసీమ జిల్లాలకు కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు. ఈ సమయంలో గడ్కరీ నుంచి చంద్రబాబుకు హామీ దక్కింది. తన శాఖ నుంచి అమరావతికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది. అదే సమయంలో జాతీయ రహదారికి అమరావతి కనెక్టివిటీ దిశగా ఇప్పటికే చేసిన నిర్ణయాలు, అమలు ప్రతిపాదనల గురించి ఇద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపైన చర్చిస్తున్నారు. సెయిల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలీన ప్రతిపాదనలపైన చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ అంశంపైన ప్రధానితోనూ చంద్రబాబు చర్చించారు. ఇక సాయంత్రం కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో, కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ భేటీ చేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, హామీకి కృతజ్ఞతలు తెలిపానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. డిసెంబర్లో వైజాగ్ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత ప్రధాని మోడీతో దాదాపు గంటసేపు జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తరువాత తొలిసారి ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేలా సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం ప్రధానితో ఫలవంతమైన సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిమాణాలను ఆయనకు వివరించాను అని చెప్పారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరిగింది. వైజాగ్ని ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న హామీలను ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ నాటికి కొత్త జోన్కు శంకుస్థాపన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ.